వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మరింతగా భక్తుల రద్దీ పెరిగింది. యాదాద్రి ఆలయ సన్నిధితో ఆలయం ఆడవీధులన్నీ జనసంద్రంగా మారాయి. ఉదయం నుంచే క్యూ లైన్లో స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో భక్తులు వేచి ఉన్నారు. దర్శనం కోసం 3 గంటల నుండి ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటల సమయం పడుతుంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో మరింతగా భక్తుల రద్దీ పెరిగింది. యాదాద్రి ఆలయ సన్నిధి భక్తులతో ఆలయ మాడవీధులని జనసంద్రంగా మారాయి. ఉదయం నుంచే క్యూ కాంప్లెక్స్లో స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో భక్తులు వేచి ఉన్నారు. ధర్మ దర్శనం 3 గంటల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటల సమయం పడుతుంది. ఆలయంలో సువర్ణ పుష్పార్చన, మొక్కు కళ్యాణం, సుదర్శన నారసింహహోమం, ఆర్జిత సేవల్లో దైవారాధనలో భక్తులు పాల్గొంటున్నారు. కొండ కింద ఆధ్యాత్మిక వాడలో గల వ్రత మండపం, పుష్కరణి, కళ్యాణఘట్ట వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. కొండపైకి 4 వీలర్ వాహనాలను భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ వెంట తెచ్చుకున్న వాహనాలు పార్కింగ్ సౌకర్యం వెసులుబాటు బట్టి ఆలయ యంత్రాంగం మరియు పోలీస్ సిబ్బంది పైకి అనుమతిస్తున్నారు. అయితే రోజు వస్తుంది ఆనంద రోజు వస్తుంది పండగ అంతా రికార్డింగ్ అవుతుంది సార్ వాయిస్. पट स्वाहा ओम रम सहस्रारहं पट स्वाहा ओम रम सहस्रारहं पट स्वाहा ओम रम सहस्र स्वामिवाరికి నమస్కారం చేసుకుంటూ నేను చెప్పేటటువంటి ప్రార్థనా శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ చెప్పండి. ఓం అస్మద్గురుభ్యో నమః. వాహనాలలో